హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా గులాబ్ జామున్ చేసే టైం వచ్చేసింది. పాప్కార్న్కి గులాబ్ జామున్ కావాలంట. సో ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఫస్ట్ పౌడర్ని ప్లేట్లో వేసేసుకొని చక్కగా వాటర్ పోస్తూ మెత్తగా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోండి. అలా స్మూత్ డఫ్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ పాప్కార్న్కి స్వీట్ ఇష్టం లేదని అంటాడు, కానీ గులాబ్ జామున్ మాత్రం బాగానే తింటాడు. అలా మెత్తగా మొత్తం అంతా పిండి కలిసేంత వరకు ఒక ముద్దలా వచ్చేలాగా చేసుకోండి. ఇలా రోల్ లాగా చేసుకొని ఆ ముద్ద నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఆ బాల్స్ క్రాక్లా రాకుండా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్తో ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను కొన్ని బుల్లెట్స్ లాగా కూడా చేశాను. అంటే ఎట్లా ఉండిద్దో చూద్దాం అనేసి ట్రై చేశాను అనమాట. మీరు కూడా ఫస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎంటీఆర్ గులాబ్ జామున్తో ట్రై చేయండి. చాలా సూపర్గా వచ్చినాయి అనుకోండి గులాబ్ జామున్స్. ఇలా బుల్లెట్ షేప్స్లో కొన్ని, రౌండ్ షేప్స్లో కొన్ని ఇలా చేసేసుకున్నాక నేను ఇంకేమైనా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయా అని చూస్తూ ఉన్నాను అనమాట. ఉండలన్నింటినీ చెక్ చేస్తున్నాను. సో ప్యాచ్ వర్క్స్ ఏమైనా చేయాల్సి వస్తే అప్పటికప్పుడు చేసేసాను అనమాట. ఇలా వచ్చినాయి, కానీ నాకు కొంచెం క్రాక్స్ వచ్చినాయి. ఒక బాండీ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక, హీట్ అయిందో లేదో చూసుకొని దానిలోకి ఈ బాల్స్ని మనం యాడ్ చేసేసుకుందాం. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకొని తర్వాత ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. తర్వాత ఒక బౌల్లో షుగర్, హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను నేను. ఒక ఎంటీఆర్ ప్యాకెట్కి ఆ షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నా. తర్వాత ఇలా వేయించుకున్న బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని, సో ఇలా వచ్చినాయి అన్నమాట జామున్స్ అన్నీ. తర్వాత ఇలాచీని ఇలా దంచుకొని అలా పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ని అలా స్టిర్ చేసుకొని కాసేపు మరిగించుకొని మరుగుతూ ఉండగా షుగర్ సిరప్లో ఇలాచీని వేసేసుకున్నాను అనమాట. ఇలాచీ వేసాక కొంచెంసేపు తిప్పి ఈ షుగర్ సిరప్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ సిరప్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే. ఏదైనా స్వీట్లో మనం కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అని మా అమ్మ ప్రతి స్వీట్లోనూ ఇలా సాల్ట్ యాడ్ చేస్తారనమాట. అలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న బాల్స్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుంటున్నాను. అలా యాడ్ చేసేసుకున్నవి మొత్తం అన్నీ యాడ్ చేసేసుకొని అలా ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న గులాబ్ జామున్ రెడీ. సో గులాబ్ జామున్ చేశాక నాకు పర్టికులర్గా గుర్తొచ్చేది వెనిలా ఐస్ క్రీమ్. సో నాకు వెనిలా ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ కాంబినేషన్ చాలా ఇష్టము. సో ఫస్ట్ అయితే మా నాన్నతో ఒకటి ట్రై చేయించేసాను. సో మా నాన్న చెప్పారు చాలా టేస్టీగా ఉందని. ఈ లోపులో మా హస్బెండ్ వెళ్ళిపోయి వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసారు అనమాట. సో అదిగోండి వెనిలా ఐస్ క్రీమ్ వచ్చేసింది. సో నౌ వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ టైం. అలా ఐస్ క్రీమ్ తీసుకొని అలా కప్లోకి వేసుకొని ఒక గులాబ్ జామున్ తీసుకొని దానికి యాడ్ చేసుకొని అలా తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంది, ఎంత హాయిగా ఉందో కదా. ఎంత హాయిగా అనిపించిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వెనిలా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. Okay, thank you for watching.